నందమూరి తారకరత్న అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్ నుంచి తారకరత్న అంతిమ యాత్ర కొనసాగుతోంది. తనయుడు తనయ్ రామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇక అభిమాన నటుడు ఆప్తుణ్ణి చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి ధ్వనుల మధ్య అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు తారకరత్న భౌతిక కాయానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. విగత జీవిగా పడి ఉన్న తారకరత్నను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఎంతో సినీ రాజకీయ జీవితం ఉన్న మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, 40 సంవత్సరాలలో మరి ఈ విధంగా మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. తన 20వ సంవత్సరం ఏటనే చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి సుమారు 21 చిత్రాలలో నటించడం, తాతగారు నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో అందరితోని కలివిడిగా పెద్ద చిన్న గౌరవించుకుంటూ ఎప్పుడు చూసినా ఫ్రెండ్లీగా ఉండేటువంటి మరి యువకుడు మన మధ్యలో లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలి, వారి కుటుంబ సభ్యులకు మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని తారకరత్న భౌతిక కాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. రాజకీయంగా తారక్కు ఎంతో మంచి జీవితం ఉందని, కానీ మధ్యలోని ఇలా జరగడం బాధాకరమన్నారు. టీడీపీలో పనిచేసినప్పుడు తారక్తో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. అతి సన్నిహితమైన సంబంధం. ఆ కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యునిగా గతంలో ఎదిగేది. దాంతో 40 ఏళ్ల రాజకీయాల్లో ఆ కుటుంబంతో నాకు అతి సన్నిహిత సంబంధం. హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అన్నదమ్ములందరూ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కాంచి, తారకరత్న కాంచి అందరు కూడా బాగా సంబంధం. ఆ కుటుంబం ఒక్కొక్కరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తారకరత్న పోవడం ఒక తమ్ముడు లాంటి వాడు, ఆయన పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని, ముందుకు పోవాలి ఆ కుటుంబం అని, ఆ పిల్లలు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నాం. వ్యక్తిగత జీవితంలో తారక్ ఎంతో మంచి వ్యక్తిని, ఇప్పుడు అందరికీ కలుపుకొని మాట్లాడేవారని నటుడు వెంకట్ అన్నారు. ఇద్దరం కలిసి క్రికెట్ కూడా ఆడేవాళ్లమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించిన వెంకట్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రియల్లీ వెరీ వెరీ షాకింగ్ అండ్ వెరీ సాడ్. ఇంత చిన్న వయసులో మన తారకరత్న లేకపోవడం నిజంగా చాలా చాలా బాధేస్తుంది. అండ్ ఐ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ హిమ్ వెన్ వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్. తను ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమతో అందరితో ఉంటాడని మేమందరం షేర్ చేసాం తన మెమరీస్. అండ్ ఈరోజు లేదంటే నిజంగా మా అందరికి చాలా బాధగా ఉంది. మై కండోలెన్సెస్ టు హిస్ హోల్